హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా డిప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనకి స్టార్టింగ్ సెటప్ నుంచి అంటే మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ ఎంటైర్ స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను గత వీడియోలో, బట్ వాయిస్ రాలేదని చాలామంది ఫ్రెండ్స్ అన్నారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. సో అవి మీరు మిస్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఆప్షన్ స్ట్రాటజీస్ మరియు ఫ్యూచర్ స్ట్రాటజీస్, మల్టిపుల్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. ఇవి వచ్చేసరికి జస్ట్ 1,500 రూపీస్తో ట్రేడ్ చేసే విధంగా, అంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసే విధంగా సెటప్ చేసాం అన్నమాట. ఈ ఫ్రీ స్ట్రాటజీస్ ఈ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రిజల్ట్స్ బట్టి మీకంటే నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ మరియు ట్రేట్రాన్లో ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఓన్లీ ట్రేట్రాన్లోనే పనిచేస్తాయి. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి, ఎందుకంటే ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఇక్కడ లింక్ క్లిక్ చేసి ట్రేట్రాన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కూడా అకౌంట్ ఉండాలి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా అకౌంట్ లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి ఫ్రీగా. సో ఏవైనా స్ట్రాటజీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఏవైనా స్ట్రాటజీస్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్స్ బట్టి మీకు ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈ స్ట్రాటజీస్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్ట్రాటజీస్ మన ట్రేట్రాన్కి ఎలా కనెక్ట్ ట్రేట్రాన్లో డెల్టా ఎక్స్చేంజ్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఈ రెండిట్లో అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్. అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రేట్రాన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ట్రేట్రాన్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాటజీ లింక్స్ ఇవ్వబడ్డాయి. 5 మినిట్స్ బిట్ కాయిన్, ఇథేరియం, SOL, BNB. సో ఇలా క్లిక్ చేయండి. ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా స్ట్రాటజీ నేమ్తో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్స్క్రైబ్ ఆల్రెడీ నేను స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు కనపడతలేదు, బట్ మీరు లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనపడుతుంది. అది సబ్స్క్రైబ్ చేసుకోగానే ఆ స్ట్రాటజీస్ మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. మీకు కింద ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ అన్ని లింక్స్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రాటజీస్ యాడ్ అయిపోతాయి. ఆ స్ట్రాటజీస్ అన్ని ఎక్కడ యాడ్ అవుతాయంటే మీరు లింక్స్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ స్ట్రాటజీస్ అన్ని మై స్ట్రాటజీస్లో కనపడతాయి అన్నమాట. ఇగో చూడండి, మై స్ట్రాటజీస్లో ఇలా కనపడతాయి. 5 మినిట్స్ XPR, 5 మినిట్స్ BNB, BCH ఇలా మై స్ట్రాటజీ పేజ్లో కనపడతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ట్రేట్రాన్కి డెల్టా ఎక్స్చేంజ్ని ఎలా కనెక్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ అయితే స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ఈ ఆర్డర్స్ అనేది డెల్టా ఎక్స్చేంజ్లో ఆర్డర్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ కనెక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్ ఉంటుంది. బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ యాడ్ బ్రోకర్లో మీరు ఇక్కడ సెలెక్ట్ వచ్చేసరికి డెల్టా ఇండియా అని టైప్ చేయండి. డెల్టా ఇండియా అని టైప్ చేయగానే మీకు వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు అది వస్తలేదు. ఇక్కడ నేను ఆల్రెడీ డెల్టా ఇండియా యాడ్ చేశాను. దీని మీద ఒకసారి క్లిక్ చేస్తాను. చూడండి, సెలెక్ట్ బ్రోకర్ డెల్టా ఇండియా. నేను డెల్టా ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, డెల్టా ఇండియా USD. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కనెక్ట్ టు బ్రోకర్ ఈ పార్ట్ ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ API సీక్రెట్ ఈ రెండు అనేది మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి API సీక్రెట్ అనేది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఏం చేస్తుందంటే API సీక్రెట్ కిట్తో మనకి ట్రేట్రాన్ అనేది
డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆర్డర్స్ తీసుకోవడానికి ఈ రెండు కావాలన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వగానే ఆల్గో దీని మీద ఆల్గో ఏపీఐస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏపీఐస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఏపీఐ. ఫస్ట్ కొత్త వచ్చే వాళ్ళకైతే 2FA పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. 2FA పాస్వర్డ్ అంటే మీరు ఒక క్యూఆర్ కోడ్ చూపెడుతుంది ఫ్రెండ్స్. ఒక క్యూఆర్ కోడ్ మీకు చూపెడుతుంది, క్రియేట్ 2FA పాస్వర్డ్ అని వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ చూపెడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏం చేయాలంటే మీరు మీ మొబైల్లో గూగుల్ అథెంటికేషన్ యాప్ అని ఉంటుంది. గూగుల్ అథెంటికేషన్ యాప్ అది డౌన్లోడ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. సో ఒక్కసారి 1 టైం స్కాన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎవ్రీ 60 సెకండ్స్ బిలో 30 సెకండ్స్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో జనరల్గా ప్రీవియస్ వచ్చేసరికి మనకి ఆ అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ సెండ్ చేస్తుండే, బట్ ఇప్పుడు వచ్చేసి ఏం చేసిరంటే గూగుల్ అథెంటికేటర్తో టైఅప్ అయ్యారు వీళ్ళందరూ. సో ఒక్కసారి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయగానే ఓటీపీస్ వస్తాయన్నమాట. మనకి యాక్సెస్ చేసుకోవడానికి ఓటీపీస్ ఎవ్రీ 30 సెకండ్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ ఓటీపీస్ మనకి ఇక్కడ కావాలి. సో ఇక్కడ మెయిన్ ఓటీపీస్ 2FA క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఓకే ఏపీఐ కీ ఏదైనా మీ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ నా నేమ్ ఇస్తాను. ఓకే నా నేమ్ ఇచ్చాను, ఏపీఐ కీ నేమ్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి వైట్ లిస్టెడ్ ఐపీ. సో మనం ట్రేట్రాన్లో చేస్తున్నాం కాబట్టి ట్రేట్రాన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటాయి మీకు ట్రేట్రానా, ఆల్గో టెస్టా, ఆల్గో గ్రూమ్సా ఇక్కడ. సో ఇక్కడ ట్రేట్రాన్ ఐపీ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఏమొచ్చింది చూడండి. జస్ట్ దీని మీద క్లిక్ చేశాను, ట్రేట్రాన్ ఐపీ క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఉంటాయి ఫ్రెండ్స్. పర్మిషన్ వచ్చేసరికి రీడ్ డేటా ట్రేడింగ్. సో ఈ రెండింటికి పర్మిషన్ ఇవ్వాలి. రీడ్ డేటా ట్రేడింగ్ అనేది రెండింటికి పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే మీ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్లో ట్రేట్రాన్ అనేది ఆర్డర్స్ తీసుకోదు. సో ఈ రెండింటికి పర్మిషన్ ఇచ్చి క్రియేట్ ఏపీఐ కొట్టాలి. క్రియేట్ ఏపీఐ కొట్టగానే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ 2FA పాస్వర్డ్ ఇప్పుడు చెప్పానుగా 2FA దానికి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ రెండింటిని ఎంట్రీ చేయగానే మీ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని మరియు 2FA ఓటీపీని సెండ్ చేయగానే సబ్మిట్ అని కొట్టగానే మీకు నెక్స్ట్ ఒక పేజ్ వస్తుంది. ఆ పేజీలో వచ్చేసరికి ఆ పేజీలో ఏముంటుందంటే నేను ఆల్రెడీ ఏముంటుందంటే ఒకసారి చూపు. ఇక్కడ మీకు ఏపీఐ కీ మరియు ఇప్పుడు మీకు చూపెట్టిన ఏపీఐ కీ ఉంది కదా, ఇక్కడ ఏపీఐ కీ ఇక్కడ కనపడుతుందిగా ఏపీఐ కీ. సో ఇది మీకు వచ్చేసరికి ఓకే. సో ఏపీఐ కీ అండ్ ఏపీఐ మీకు ఇప్పుడు ట్రేట్రాన్లో ఏపీఐ కీ ఉంది కదా, ఈ రెండు ఆ నెక్స్ట్ పేజీలో మీరు ఆ ఓటీపీస్ 2 ఎంటర్ చేస్తారు కదా. ఎంటర్ చేయగానే ఏపీఐ కీ అనే ఒకటి వస్తుంది, ఏపీఐ సీక్రెట్ అని వస్తుంది. ఆ 2 కాపీ చేసి ఏపీఐ కీని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఏపీఐ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో చూపెట్టేది నెక్స్ట్ క్రియేట్ ఏపీఐ నెక్స్ట్ వస్తుంది కదా. ఈ ఓటీపీస్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజీలో మీకు ఏపీఐ కీ వస్తుంది, ఏపీఐ మనకి సీక్రెట్ పాస్వర్డ్ ఈ 2 వస్తున్నాయి అన్నమాట. ఏపీఐ కీ మరి ఏపీఐ సీక్రెట్ ఈ 2 వస్తాయి. ఈ రెండింటిని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ నెక్స్ట్ పేజ్లో కాపీ చేసుకొని ఇక్కడ పే చేసి సేవ్ కొడితే చాలు, కాదు అయిపోయింది. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా అది ఆర్డర్స్ తీసుకుంటుంది. 1 టైం సెటప్. ఒక్కసారి ఇలా సెటప్ చేసుకోగానే ఇంకా మనకి కనెక్ట్ అయిపోయింది. మనకి ట్రేట్రాన్ డెల్టా ఎక్స్చేంజ్ అనేది కనెక్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయలేదు. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ట్రేట్రాన్కి డెల్టా ఎక్స్చేంజ్ కనెక్ట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్ట్రాటజీస్ మై స్ట్రాటజీలోకి వెళ్ళి స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ ఎలా చేసుకోవాలి. ఇలా మీరు మీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నారుగా, లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, మీ మై స్ట్రాటజీ పేలో ఉంటాయి. ఇక్కడ డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే పేపర్ ట్రేడా లేకపోతే లైవ్ ఆఫ్. పేపర్ ట్రేడ్ అంటే ప్రాక్టీస్ పర్పస్, లైవ్ ఆఫ్లైన్ అంటే ఇది ఒక ఆప్షన్. పేపర్ ట్రేడా, లైవ్ ఆఫ్లైన్, లైవ్ ఆటో అంటే ఏంటంటే మనకి మన బ్రోకర్లో రియల్ ట్రేడ్స్ తీసుకుంటుంది. ఓకేనా, మన అకౌంట్లో రియల్ ట్రేడ్స్. అది కాకుండా మీరు పేపర్ ట్రేడ్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకో, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ పేపర్ ట్రేడ్ అంటారు చూసినావా, రియల్ మనీతో కాకుండా జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ పేపర్ ట్రేడ్ అనే విధంగా తీసుకుంటుంది. లైవ్ ఆఫ్లైన్ అంటే ఇది ఒకటి, ఇది కూడా పేపర్ ట్రేడ్ లాగానే పనిచేస్తుంది. నేను వచ్చేసరికి డిప్లాయ్ ఎలా చేస్తాను. ఇవన్నీ ఏం చేంజ్ చేయం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ 1 టైం
ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఐడియా ఉంటుంది 1 లాట్ 2 లాట్స్, మీరు మన దగ్గర ఫండ్స్ బట్టి 1 లాట్ 2 లాట్ల 3 లాట్స్. అదేవిధంగా మీరు 1 టైం తీసుకోవాలనుకుంటే 1 టైం, 2 టైమ్స్ అంటే 2 టైమ్స్, 3 టైమ్స్ అంటే ఫండ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. మీకు ఒక ఆర్డర్కి 1500 అంటే 3 టైమ్స్ చేసుకుంటే పర్ ఆర్డర్ 4500, 3 లాట్స్. ఈ విధంగా మల్టిప్లయర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. బ్రోకర్ చూడండి, నేను వచ్చేసరికి డెల్టా ఇండియా. ఓకే, డిప్లాయ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను, బిఎన్బి లైవ్ ఆఫ్లైన్ డెల్టా ఇండియా డిప్లాయ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైవ్ ఆఫ్లైన్ డెల్టా ఇండియా డిప్లాయ్ చేశాం. డిప్లాయ్ పేజీలో మళ్ళీ ఒకసారి చూపెడతాను. లైవ్ ఆఫ్లైన్ డెల్టా ఇండియా. సో ఈ విధంగా ఈ స్టడీస్ అన్నీ యాడ్ చేసుకునే సెటప్ అంతా ఇదే అనమాట, డెల్టా ఇండియా డిప్లాయ్. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న పేజీ డిప్లాయిడ్ పేజ్లో కనపడుతుంది చూడండి. డిప్లాయిడ్ పేజీలో మీరు ఒకసారి కిందికి పోతే ఇక్కడ చూడండి, నేను 5 minutes ఎక్స్పైర్ డిప్లాయ్ అయిపోయింది లైవ్ ఆఫ్లైన్లో. బిఎన్బి డిప్లాయ్ అయిపోయింది. అంటే డిప్లాయ్ అంటే ఇక ట్రేడ్స్ తీసుకుంటుంది అది. డిప్లాయ్ అంటే డిప్లాయ్ చేసినాం, ట్రేడ్ తీసుకుంటుంది. సో చూడండి ఇవి. సో ఈ విధంగా మీరు చూశారు కదా. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్, డిస్క్రిప్షన్లో ఉన్న స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ప్రొసీజర్ వచ్చి అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి. నెక్స్ట్ ఈ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ లేని వాళ్ళు ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఇక్కడ. అన్ని స్ట్రాటజీ ఇక్కడ మీకు కావాల్సిన స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ పేజ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకోగానే ఇక్కడ మై స్ట్రాటజీస్ పేజ్లో స్ట్రాటజీస్ ఉంటాయి, అవి డిప్లాయ్ చేసుకోవాలి. అవి డిప్లాయ్ చేసుకునే ముందు మన బ్రోకర్ అకౌంట్, డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. బ్రోకర్ అకౌంట్ మరియు ఈ ట్రేట్రాన్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. అది ఏది విధంగా యాడ్ చేసుకోవాలో సెటప్ చెప్పాను. సో అంతే, ఇది 1 టైం సెటప్. ఎందుకంటే దీనికి ఎవ్రీడేగా లాగిన్ అవసరం లేదు. ఒక్కసారి మీరు లాగిన్ అయితే 365 days మళ్ళీ లాగిన్ చేయని అవసరం లేదు. ఎవ్రీడేస్ ట్రేడ్ తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా చేసుకోవాలి ట్రేట్రాన్ అకౌంట్కి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాకి. ఓకేనా, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా తప్పకుండా మెసేజ్ చేయండి. సో ఇలాంటి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ మీ ముందు ఫ్రీగానే తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.